హాయ్ అండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోందు కత్తెర పాయసం అయితే ఈరోజు చేస్తున్నానండి. ఈ గోందు కత్తెర ఒకప్పుడు దొరకడం చాలా రేర్‌గా ఉండేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే అవైలబుల్‌గా ఉంటుంది. ఈ గోందు కత్తెర తాగడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. బాగా బాడీ హీట్ చేసిన వాళ్ళు తాగితే వెంటనే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో, సమ్మర్‌లో ఎక్కువగా తాగుతూ ఉండాలండి. ఈరోజైతే పాయసం చేస్తున్నాను. ఎలా చేయాలనేది అయితే చూసేయండి. 6 అవర్స్ పాటు అయితే నేను గోందు కత్తెర నానబెట్టుకున్నాను. కొన్ని సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక అర లీటర్ పాలైతే మరిగించేసుకున్నానండి. పొంగొచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. టేస్ట్ కోసం 2 స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్, కొన్ని పాలు వేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా పాలల్లో వేసి 10 నిమిషాలు అయితే బాగా ఉడికించేసుకోవాలండి. తర్వాత నేను ఒక కప్పు పటిక పొడి వేసుకున్నాను. పటిక పొడి బదులు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా ఉడికించేసుకోవాలండి. తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను. మరొకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత గోందు కతీర అనేది యాడ్ చేయాలండి. సో, గోందు కతీర వేసిన తర్వాత మరొకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లగా తాగాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. నేనైతే వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా జీడిపప్పు వేసుకొని తాగుతూ ఉంటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి భలే యూజ్ ఉంటుంది ఈ సమ్మర్‌లో. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.